జై మా కాళీ, జై మా కామాఖ్య. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని భక్తులందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ అడుగుతున్నారు, మేము ఈ మధ్యనే కామాఖ్య దేవదేవి అయినటువంటి శ్రీరాజరాజేశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి అమ్మవారు దశమహావిద్యల పుట్టినటువంటి ప్రదేశాన్ని దర్శించి మా జన్మ ధన్యం చేసుకున్నామని చెప్పవచ్చు. మరి చాలామందికి కోరిక ఉంటుంది, అయ్యా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కామాఖ్య ఎట్లా వెళ్ళాలి, అమ్మవారి దర్శనం ఎట్లా చేసుకోవాలని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. మేము దీనికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అంటే కామాఖ్య మాత అమ్మవారి యొక్క దీక్ష దర్శనం. అంటే ఎవరైనా 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ దీక్ష చేయాలి. చేసిన తర్వాత ఆ జపానంతరం మాత్రమే అమ్మవారి దర్శించుకుంటే బాగుంటుందనేది మా యొక్క అనుభవం ద్వారా తెలియజేసినటువంటి అంశం. ఎందుకంటే అక్కడ మనకు పోగానే ఏమీ అర్థం కాదు కనుక ఆ యొక్క ఆలయ విశేషము, దశమహావిద్యలు అంటే ఏమిటి, దాని యొక్క అంతర్యం ఏమిటి అనేటువంటి ఒక అంశాన్ని లేనిపోని అపోహలు కాకుండా సత్యమైన విషయాన్ని తెలుసుకొని గురువు ద్వారా మేము కూడా ప్రతిరోజు దశమహావిద్యలను ఉపదేశిస్తున్నాము. సాత్వికమైన మార్గంలో ఎవరికి అనుకూలమైనటువంటి వాళ్ళ ఆచారాలను బట్టి కూడా చేసుకోవచ్చు. అవి ఉగ్రదేవతలని భయపడాల్సిన అవసరం లేదు. తల్లి అనేది ఉగ్రం అనేది ఉండదు. ఉగ్రం అనేది దేని కొరకంటే శత్రువుల కోసం, ఏదైతే చెడు స్వభావం కలిగినటువంటి వారి కోసం, చెడును తీసివేయడానికి మాత్రమే అమ్మ ఉగ్రస్వరూపం ఉంటుంది తప్ప బిడ్డలను ఎప్పుడు కూడా ఆమె కోపంగా చూడదు. తల్లి యొక్క మహిమ చాలా గొప్పది. మరి కామాఖ్య దేవిని మనం దర్శించుకోవాలంటే కామాఖ్య దేవి దర్శనం చాలా సులువైనటువంటి పద్ధతి. ఎవరైనా 3 నెలల ముందు ట్రైన్ బుక్ చేసుకుంటే సికింద్రాబాద్ జంక్షన్ నుండి గౌహతి అస్సాం రాష్ట్రంలో 3 రోజులు పడుతుంది. ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది, స్లీపర్ ఉంది, ఏసీ ఉంటుంది, అన్ని రకాల 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. తత్కాలం కూడా దొరికితే కానీ కొంచెం సీట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, మనం అనుకున్న ప్రదేశంలో రాకపోవచ్చు. కొంచెం ముందుగా తీసుకోవడం మంచిది. అనుభవం ఉన్నటువంటి గురువుల ద్వారా పోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే అక్కడ పూజ కానీ, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ, విధానాలు కానీ చాలా అపోహలు ఉంటాయి. అక్కడ పోగానే చాలామంది మనం వెంటబడుతుంటారు, మనకేం అర్థం కాదు. కనుక అక్కడ మనం గమనించవలసిందంటే మన గురువుతోటే మాత్రమే మనం ప్రయాణం చేస్తే మంచిది. అక్కడ చేసేటువంటి పూజలు ఏందో చెప్తుంటారు. అక్కడ జరిగే పూజ ఒకటే పూజ, అమ్మవారి పూజనే మెయిన్ ముఖ్యమైనది. కామాఖ్య అమ్మవారు అనేటువంటిది అందరూ తెలిసిన స్టోరీ. అది అష్టాదశ శక్తిపీఠాలలో యోని స్వరూపం పడ్డటువంటి అక్కడ యోని స్వరూపమై అమ్మ దర్శనమిస్తుంది. అక్కడ పూజ జరుగుతుంది. తర్వాత అమ్మవారి యొక్క హవనం యజ్ఞము రోజు జరుగుతుంది. ఎవరెవరి సాంప్రదాయాన్ని అనుసరించి, వారి కోరికలను అనుసరించి వారు అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. రకరకాల 10 దేవతలు ఉన్నాయి. అక్కడ రకరకాల పూజా విధానాలు ఉంటాయి. కానీ అక్కడ ఆడంబరాలకు చోటు లేదు. పూర్తి భక్తిమయమైనటువంటి ఆలయం అది. కనుక పూర్తి భక్తితోటి గుండె నిండా భగవంతుని యొక్క అమ్మవారి యొక్క స్మరణతోటి పోవాలనేటువంటిదే మేము చెప్పదలుచుకున్నాం. కనుక ఎవరికైనా దశమహావిద్యలు కామాఖ్య దర్శనం అమ్మవారిది అంటే మేము దగ్గరుండి చూపిస్తాము. మీ కోరికలు అనుసరించి మీ బడ్జెట్లో మీకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కూడా అందరం ఫ్లైట్లో పోవాలని ఏం లేదు. హైదరాబాద్ నుంచి గౌహతి ఫ్లైట్ ఉంది, చాలా ఫ్లైట్స్ ఉంటాయి. వయా కలకత్తా ఫ్లైట్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. 6,000 నుంచి 10,000, 12,000 వరకు ఉంటుంది టికెట్, ఒక టికెట్కు. మరి ట్రైన్లో ఫెసిలిటీ ఉంది, తర్వాత ఫ్లైట్లో ఉంది. ఎవరికి శక్తానుసారం వారు ఫ్లైట్లోనే పోతే అమ్మవారి దర్శనం బాగా అవుతుంది అనేది ఏముండదు. కనుక అన్ని రకాల ఆలోచించుకొని మమ్మల్ని సంప్రదించండి. ముందు సాధన చేయండి. ఎక్కడున్నా అమ్మనే, మన ఇంట్లో ఉన్న దేవుడు అమ్మనే, అక్కడ ఉన్నది అమ్మనే. కానీ స్థల మహిమ అనేది ఉంటుంది. అమ్మవారు అక్కడ పాదాలు మోపినటువంటి ప్రదేశము దశమహావిద్యలు పుట్టిన ప్రదేశం కనుక చాలా శక్తివంతమైనటువంటి పీఠము.
అక్కడ చూసినప్పుడే మనకు మన లోపల నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. కనుక తప్పకుండా అందరూ ఈ యొక్క గౌహతి అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య అమ్మవారి దర్శించుకోవాలి. కాశీ కామాఖ్య రెండు దర్శించుకుంటే సర్వం సిద్ధించినట్టే అనేది జన్మ సార్థకం అవుతుంది అనేది నా అభిప్రాయం. కనుక తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. 9676114411 అనేటువంటి మా నంబర్ను తప్పకుండా సంప్రదించండి. మీకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వాట్సాప్లో కానీ నార్మల్ కాల్లో కానీ మీకు అందుబాటులో ఉంటాం. మిగతా సమయంలో పూజలో ఉంటాం. కనుక ఎలాంటి కోరికలైనా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ సిద్ధించాలని, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ముక్తి. మరి ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ అమ్మవారు కాళికా మాత కామాఖ్యదేవి సృష్టికి మూలమైనటువంటి అమ్మ, సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆ యొక్క కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహంతో అందరికీ శుభం జరగాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై కాళీ, జై మా కామాఖ్య.